Welcome to 30/60 with me, Chakravarti. ముందుగా headlines. వీణవంక రేప్ ఘటనపై టీ సర్కార్ సీరియస్. నిందితులపై నిర్భయ కేసుకు ఆదేశం. ఉత్సవాలతో లేపాక్షి పట్టణానికి పర్యాటక శోభ. అద్భుతంగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు. రోహిత్ వివాదంలో కేంద్రం తప్పుదోవ పట్టిస్తోంది. విపక్షాలతో కలిసి కుటుంబ సభ్యుల పోరాటం. భర్త కుటుంబ సభ్యులపై కరిష్మా కపూర్ కేసు. వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు. హాలీవుడ్ ను ముంచెత్తిన ఆస్కర్ ఫీవర్. అవార్డు సెరమనీకి ముస్తాబైన డాల్బీ థియేటర్. కరీంనగర్ జిల్లాలో దళిత యువతపై సామూహిక అత్యాచార ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఘటనపై వివరాలు తెలుసుకున్న మంత్రి ఈటెల రాజేందర్ ఎస్పీతో మాట్లాడారు. నిందితులపై నిర్భయ చట్టం పెట్టాలని ఆదేశించారు. మరోవైపు తనపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటోంది బాధితురాలు. ఆ కిరాతకుల్ని ఎన్కౌంటర్ చేయాలని కోరుతోంది. అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. లేపాక్షి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బహిరంగ సభ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్సవాల్లో భాగంగా శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ యాత్రను చంద్రబాబు ప్రారంభించారు. రాయలసీమను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. లేపాక్షి ఉత్సవాలను ఘన విజయం చేస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే బాలకృష్ణ. జిల్లాలో ఉండే అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఇస్తాం, అన్ని చెరువులకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నాను. అదే కాదు, ఈ జిల్లాలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అనంతపురం జిల్లాలో విపరీతంగా భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా బ్రహ్మాండమైన పండ్ల తోటలు. భారతదేశంలో ఎక్కడా పండనటువంటి వాణిజ్య పంటలు, పండ్ల తోటలు ఇక్కడ పండే అవకాశం ఉంది. నేను అందుకే రాయలసీమ ప్రజలకందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేసి ప్రపంచంలోనే గుర్తింపు తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారితో పాటు నాకు కూడా మీ గుండెల్లో చోటిచ్చిన నా హిందూపురం కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక మీరెంతగానో ఆప్యాయంగా పిలుచుకునే మీ బాలయ్య కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను సినిమా రంగంలో ఉన్నాను, ఎన్నో ఏళ్ళు సినిమా రంగంలో ఉన్నాను. అలాగే ఎన్నో ఈ యొక్క విజయోత్సవ సభలు పాల్గొన్నాను. కానీ ఈరోజు ఉన్న సంతోషం ఎప్పుడు నాకు కలగలేదు. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న ఇది ఒక అపురూపమైన అనర్విచనీయమైన అనుభూతి నాకు ప్రసాదించింది. అటువంటి అద్భుతమైన అనిర్వచనీయమైన అద్భుతాన్ని ప్రసాదించిన నా తెలుగు సోదరిమణులకు, అలాగే ముఖ్యంగా నా హిందూపురం నియోజకవర్గ కుటుంబ. సినిమాల్లో కర్రసాము కత్తి ఫైట్లతో అలరించే బాలయ్య లేపాక్షి ఉత్సవాల్లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గ్రామ క్రీడల పోటీలను ప్రారంభించిన ఆయన కర్రసాము కత్తిసాము చేసి అలరించారు. అనంతరం వాలీబాల్ సైతం ఆడి తన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. గ్రేటర్ పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి సుమారు 4740 చొప్పున డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించాలని అధికారులను సూచించారు సీఎం కేసీఆర్. గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలపై ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్ష జరిపిన సీఎం ఇళ్ల నిర్మాణానికి నివాసయోగ్యమైన చక్కటి స్థలం గుర్తించి అందంగా టవర్లను నిర్మించాలన్నారు. ఎవరైనా చూస్తే ఇది గరీబోళ్ల ఇల్లు కావు, ధనికులవనేట్లు ఉండాలని సూచించారు సీఎం. గ్రేటర్ పరిధిలో ఇళ్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు కేసీఆర్. త్వరలోనే వ్యవసాయ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు మంత్రి పోచారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్నతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. నిర్మల్ మార్కెట్ యార్డులో అర్హులైన లబ్ధిదారులకు సబ్సిడీపై ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం వ్యవసాయ శాఖపై సమీక్ష జరిపారు.
అగ్రిగోల్డ్ బాధితులకి ప్రభుత్వం న్యాయం చేయడం లేదన్నారు వైసీపీ నేత ధర్మాన. సంస్థ ఆస్తుల్ని జప్తు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేయడంలో సిఐడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద అగ్రిగోల్డ్ ఏజెంట్స్ కస్టమర్ల దీక్షకు మద్దతు తెలిపారు ఆయన. అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశంపై చర్చించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థి సంఘాలు రెండుగా విడిపోయి వ్యతిరేక నినాదాలు చేయడంతో వాతావరణం వేడెక్కింది. యూనివర్సిటీలో అక్రమాలపై అశుతోష్ మిశ్రా కమిటీ విచారణ జరుగుతోంది. మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎన్ఎస్ రాజు హయాంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో అశుతోష్ మిశ్రా నేతృత్వంలోని 3 సభ్యుల కమిటీ విచారణ నిర్వహిస్తోంది. కమిటీ ముందు మాజీ వీసీ జిఎన్ఎస్ రాజు హాజరయ్యారు. అయితే మాజీ వీసీకి అనుకూల వ్యతిరేకంగా 2 వర్గాలు పరిపాలనా కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులను అక్కడి నుంచి పంపించేశారు. 3 నెలల క్రితం జనానికి చుక్కలు చూపించిన టొమాటో ఇప్పుడు రైతుకు కన్నీళ్లు తెప్పిస్తోంది. దిగుబడి పెరగడంతో రేటు భారీగా పడిపోయింది. దీంతో రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. కిలో టొమాటో రూపాయికి అమ్ముదామన్నా ఫలితం లేకపోవడంతో తెచ్చిన సరుకును మార్కెట్లోనే వదిలేసి వెనుదిరుగుతున్నారు రైతులు. విజయనగరం జిల్లాలో నాటు బాంబు పేలింది. ఈ ప్రమాదంలో 2 చిన్నారులకు గాయాలయ్యాయి. బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేటలోని ఓ ఇంట్లో చిన్నారులు ఆడుకుంటుండగా ఒక్కసారి నాటు బాంబు పేలింది. 2 చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. న్యూస్ విశాఖలో 2 బీహారీల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. సెల్ ఫోన్ సిగ్నల్ సాధారణంగా అరకు వ్యాలీలో బందీలుగా ఉన్న ఈ వ్యాపారులను విడిపించారు పోలీసులు. ప్రధాన నిందితుడు వాసంశెట్టి శ్రీనాథ్ పోలీసులకు చిక్కగా మరో 2 పరారయ్యారు. వికాస్ సింగ్ స్నేహితుడు లౌరాయ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన 2 టౌన్ పోలీసులు అరకు వ్యాలీలోని ఓ హోటల్లో బందీలుగా ఉన్న వ్యాపారులను విడిపించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చి ప్రజలను వేధిస్తున్నారు. గోల్కొండ సీఐ ఖలీల్ పాషా తనను బెదిరిస్తున్నాడంటూ ఓ వ్యాపారి నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. టోలీ చౌకీ ప్రాంతంలో ఓ వివాదాస్పద ఇంటి విషయంలో సెటిల్మెంట్ చేసుకోవాలంటూ సీఐ నిత్యం వేధిస్తున్నాడని బాధితుడు మహమ్మద్ సిద్దికి ఆరోపించారు. 2 లక్షలు లంసం డిమాండ్ చేశారని, ఇవ్వకపోవడంతో తనపై అక్రమ కేసులు పెట్టి పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నారని బెదిరిస్తున్నారని సిపికి తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. కడప జిల్లాలో 2 చిన్నారులతో కలిసి ఓ తల్లి చెరువులోకి ఆత్మహత్యాయత్నం చేసింది. రాజంపేట మండలంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో చిన్నారులు 2 చనిపోగా తల్లి ప్రాణాలతో బయటపడింది. పిల్లలిద్దరూ చనిపోవడంతో తల్లి కన్నీరు మున్నీరవుతోంది. పెన్షన్ డబ్బు కోసం తండ్రిపై గొడ్డలతో దాడి చేశాడు కొడుకు. నల్గొండ జిల్లాలో రామన్నపేట మండలంలో ఈ ఘటన జరిగింది. తాగుడుకు బానిసైన సయ్యద్ డబ్బు కోసం తండ్రిని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో గొడ్డలతో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ తండ్రి పరిస్థితి విషమంగా మారింది. ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 3 మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందినవారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో బైక్పై వెళ్తున్న 2 విద్యార్థులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దిలీప్ అనే విద్యార్థి అక్కడికక్కడే చనిపోయారు. మరో విద్యార్థి కార్తీక్ తీవ్ర గాయాలయ్యాయి. గుడివాడలోని కాలేజీకి చెందిన విద్యార్థులు ఆకివీడుకు వెళ్తుండగా మల్లాయిపాలెం దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొంది. బోధన్ బీదర్ రైల్వే లైన్ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మెదక్ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైల్వే లైన్ డిమాండ్ గత కొన్నేళ్లుగా నలుగుతూనే ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. రైల్వే లైన్ వల్ల ప్రయాణ ఖర్చు భారం తగ్గుతుందంటున్నారు. ఐఎఫ్ఆర్ తర్వాత విశాఖ ఖ్యాతి మరింత ఇనుమడించిందన్నారు ఈస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్ సతీష్ సోని. ఆర్కే బీచ్లోని మ్యారిటైమ్ మ్యూజియంను ఆయన ప్రారంభించారు. మ్యూజియంలో కొత్తగా కొలువుదీరిన ఐఎన్ఎస్ విశాఖ నౌక నమూనాను సతీష్ సోని ఆవిష్కరించారు. విశాఖకు ఐఎన్ఎస్ కురుసోరా మ్యారిటైమ్ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవడం గర్వకారణమన్నారు ఆయన. తూర్పు ఏజెన్సీ మారేడుమిల్లిలో మన్యం జాతర ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావుల కిషోర్ బాబు ప్రారంభించారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దండకారణ్యంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు సినీ నటుడు, దర్శక నిర్మాత నారాయణమూర్తి.
దండకారణ్యం ఆడియో సీడీని ఆవిష్కరించారు ఆయన. ఆదివాసీల గోడును ప్రభుత్వాలు పట్టించుకోవాలన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిణామాలపై లోక్సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రోహిత్ సన్నిహితులు న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. స్మృతి ఇరానీ వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని విమర్శించిన రోహిత్ తల్లి రాధికా వేముల ఢిల్లీలో రాజకీయ పార్టీల నేతలను కలిశారు. సోనియా, సీతారాం యెచూరి, సురారాంను కలిసి పరిస్థితులను వివరించారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. దేశద్రోహం కేసులో జేఎన్యూ విద్యార్థి నాయకులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య పోలీస్ కస్టడీని పటియాలా హౌస్ కోర్టు పొడిగించింది. ఫిబ్రవరి 9 యూనివర్సిటీలో దేశానికి వ్యతిరేకంగా నిరాదరణ చేసిన వారిలో 22 మంది ఉన్నారని పోలీసులు ధృవీకరించారు. వీరిలో కొంతమందితో ఉమర్ ఖలీద్కు సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు. ఈ విషయమై అతన్ని ప్రశ్నించేందుకు కస్టడీ గడువు పొడిగించాలన్న పోలీసుల విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. దేశద్రోహం కేసులో నిందితులకు భద్రత కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. హర్యానాలోని ముర్తాల్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రభుత్వం నియమించిన కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. డీఎస్పీ భారతి ఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడారు. కాలిపోయిన వాహనాలను పరిశీలించారు. ఈ ఘటనను చూసిన వారు, బాధితులు సమాచారం అందించాలని హర్యానా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. జాట్ల ఆందోళనలో భాగంగా ఈ నెల 22 తెల్లవారుజామున ముర్తాల్లో భారీ ఆందోళనలు జరిగాయని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తేలింది. ఈ కేసుపై పంజాబ్ హర్యానా హైకోర్టు ఎల్లుండి విచారణ చేపట్టనుంది. తమిళనాడులో అమ్మ మొబైల్ ఫోన్లను ఆవిష్కరించారు సీఎం జయలలిత. 15 కోట్ల రూపాయల విలువైన యాప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఉపయోగపడుతున్నాయి. మొత్తం 20,000 మందికి లబ్ధి చేకూరనుంది. ఫోన్ సిమ్ను ప్రభుత్వం ఫ్రీగా అందించనుంది. వీటి ఖర్చును తమిళనాడు ఉమెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భరించనుంది. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తామంటున్నారు. రింగింగ్ బెల్స్ ఆర్థిక వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభించింది. 251 రూపాయలకే ఫోన్ని ఎలా అందిస్తారనే దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నందున దీనిపై విచారణ చేస్తోంది ఈడీ. ఈ సంస్థపై ఐటీ విభాగం కూడా దృష్టి సారించింది. ఇతర వ్యాపార వర్గాలు ఈ విషయమై ఇప్పటికే కేంద్ర టెలికాం శాఖకు ఫిర్యాదు చేశాయి. ఫ్రీడమ్ ఫోన్ ప్రీ బుకింగ్ సమయంలో వినియోగదారులు చెల్లించిన డబ్బులే తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది రింగింగ్ బెల్ సంస్థ. మొదటి ప్రీ బుకింగ్ సమయంలో 30,000 మంది చేసిన చెల్లింపుల్ని తీసుకున్నామని సంస్థ ఎండీ తెలిపారు. తర్వాత సైట్ క్రాష్ అవడంతో బుకింగ్లు నిలిచిపోయాయని తెలిపారు. ఆ తర్వాత మళ్లీ బుకింగ్లు ప్రారంభమైనా ఎవరి నుంచి చెల్లింపులు తీసుకోలేదని చెప్పారు. అందరి దగ్గర నుంచి క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలోనే డబ్బులు వసూలు చేస్తామన్నారు. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 40 తగ్గడంతో 99.9% స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర 29,250 రూపాయలకు చేరింది. బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారం నుంచి కొనుగోళ్లు మందగించడం తదితర కారణాల వల్ల దీని ధర తగ్గింది. వెండి ధర కూడా తగ్గింది. 600 తగ్గడంతో కిలో వెండి ధర 36,600కు చేరింది. ఆసియా కప్లో పాక్ను పట్టుబట్టేసింది ధోని సేన. మిర్పూర్ వన్డేలో 5 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 84 పరుగుల టార్గెట్ను ఈజీగా అందుకుంది మెన్ ఇన్ బ్లూ. బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. రోహిత్, రహానెలను డకౌట్ చేసిన పాక్ పేసర్ మహమ్మద్ అమీర్ స్వింగ్తో భారత్ను బెంబేలెత్తించాడు. దీంతో 10 రన్స్కే భారత్ 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో విరాట్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని 49 రన్స్ చేశాడు. మరో ఎండ్లో యువరాజ్ సింగ్ నెమ్మదిగాడినా చివరిదాకా క్రీజులో నిలబడ్డాడు. వీరిద్దరూ కీలక పార్ట్నర్షిప్ నమోదు చేయడంతో భారత్ గెలుపు తీరాలకు చేరుకుంది.